హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం రకరకాల చీరలు ఎలా కట్టుకుంటామో భగవంతునికి కూడా రకరకాల పూజలు చెయ్యాలి అనేది నా అభిప్రాయం అండి. రకరకాల అలంకారాలు చేస్తూ ఉంటాను, రకరకాలుగా పువ్వుల్ని పెడుతూ ఉంటాను, రకరకాలుగా దీపాలను వెలిగిస్తూ ఉంటాను. ఆ దీపాలను కూడా మంచిగా అలంకరించి చక్కగా పెట్టడం నాకు చాలా ఇష్టం అన్నమాట అండి. రకరకాల దీపారాధన కుందులంటే నాకు చాలా ఇష్టం అండి. దీపాన్ని ఏదో కొద్దిగా ఒక ప్రమిదలో చమురు పోసి ఒత్తు వేసి దీపం పెట్టడం, అదే దీపం అన్నట్లు కాకుండా ఆ దీపాల్ని రకరకాలుగా అలంకరించటం, మంచి మంచి దీపాలతో పూజ చేయటం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఈరోజు సరదాగా నా దగ్గర ఉన్న రకరకాల ప్రమిదలని మీకు చూపిస్తున్నాను. అంటే దీపపు కుందుల్ని మీకు చూపించదలుచుకున్నానండి. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఆల్రెడీ నా పూజల్లో చూసే ఉంటారు, కానీ ప్రత్యేకించి వాటిని మీకు దగ్గరగా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. నా దగ్గర ఉన్న దీపాలలో ప్రతి ఒక్క దీపాలు నాకెంతో ఇష్టం అండి. ప్రత్యేకించి ఇవి చాలా నచ్చినాయి. ఇవి శంఖచక్ర దీపాలండి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన శంఖచక్రాలు. అలానే ఇవేమో లక్ష్మీదేవికి ఇష్టమైన కమల దీపాలు. ఈ శంఖచక్ర దీపాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయండి. ప్రమిద ఉండి పైన ఒక శంఖం ఒకదానికి, చక్రం ఒకదానికి. ఇది శంఖం అన్నమాట అండి. అయితే ఈ శంఖచక్ర దీపాలు ఇలా ఫ్రంట్కి ఉన్నదండి డిజైను. కాబట్టి అవి మనకి ఫేస్ చేసే పెట్టుకోవాలి ఈ దీపాలను. చాలామంది నేను పూజ చేసేటప్పుడు దీపాలను మీ వెంపు పెట్టుకున్నారేంటి అని కూడా కొంతమంది కామెంట్స్లో పెట్టారు. వాటి డిజైన్ అలానే ఉంటుందండి, ఫ్రంట్కే పెట్టుకోవాలండి అవి. తర్వాత ఈ కమల దీపాలేమో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కమల దీపాలు ఆ 3. ఇవి హంస దీపాలు అంటారండి. ఇవి హ్యాంగింగ్ అన్నమాట. చైన్ ఉంటుంది. ఆ చైన్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే ఆ చైన్ని కూడా తీసేసి మనం స్టాండ్ లాగా ఒక దగ్గర పెట్టుకుని కూడా దీపాలను వెలిగించుకోవచ్చు. అదిగోండి, దానికి ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ని తీసేస్తే స్టాండ్ లాగా అలాగా ఉంటుంది. 5 దీపాలు ఉంటాయండి, పంచదీపాలు. అలానే హంస దీపాలు అన్నమాట అండి ఇవి. మళ్ళీ ఆ హుక్కు తగిలించేసేస్తే మనం పూజా మందిరంకి వేలాడేలాగా చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆ చైన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే తీసుకోవచ్చు. చైన్ కూడా ఇత్తడిదేనండి. ఇదిగోండి, ఇవి నా దగ్గర 2 ఉన్నాయండి. హంస దీపాలు కూడా 2 తీసుకున్నాను. సాధారణంగా నా పూజా మందిరానికి ఈ చివరన ఆ చివరన, ఆ మూలన ఈ మూలన ఇవి వేలాడేసినట్లుగా పెడుతూ ఉంటానండి. చాలా అందంగా ఉంటాయి. కాకపోతే ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదండి. అందుకని ఆవు నేతిలో బాగా తడిపిన ఒత్తుల్ని, గుబ్బ ఒత్తుల్ని మాత్రమే వీటిల్లో వెలిగిస్తాను. అవి కొద్దిసేపు వెలుగుతాయి, ఎక్కువసేపు. మామూలుగా మనం ఆయిల్ వేయాలంటే మాత్రం ఎక్కువ ఆయిల్ పట్టదు వాటిల్లో. కానీ ఈ శంఖచక్ర దీపాలు, ఈ కమల దీపాల్లో ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు కూడా వెలుగుతాయి, చాలాసేపు వెలుగుతాయండి. ఇవి చూసారండి, ఇవి కూడా హంస దీపాలే, చిన్న చిన్న ప్రమిదలండి. అంటే నేను చిన్న కృష్ణయ్యని, చిన్న గోదాదేవిని కొనుక్కున్నానండి. ఆ విగ్రహాలకి సరిపోని సైజులో ఉన్నాయని ఈ 2 హంస దీపాలు చిన్న చిన్నవి ఇవి కూడా కొనుక్కున్నానండి. ఇది అందరికీ తెలిసినదేనండి, కామాక్షి దీపం అంటారు కదా. ఈ కామాక్షి దీపం అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది. ఈ కామాక్షి దీపాన్ని కూడా నేను చాలాసార్లు అలంకరించి పువ్వులతో చక్కగా దీపం పెడతానండి. చాలాసేపు వెలుగుతుంది. ఒక్కోసారి రాత్రంతా వెలగాలి అన్నా కూడా ఈ కామాక్షి దీపాన్నే వెలిగిస్తూ ఉంటానండి. అంటే ధనత్రయోదశి అలాంటప్పుడు మనం రాత్రంతా దీపం వెలిగేలా పెడతాం కదండి, వాటికన్నమాట. ఈ దీపారాధన కుందులు పెద్ద పెద్ద సైజు అండి. ఇవి మా ఇంటికి వినాయకుడు వచ్చినప్పుడు ఆయనకి సరిపడ్డ పెద్ద కుందులు కావాలి అని చెప్పి ఇవి కొనుక్కు తెచ్చుకున్నాను అనమాట అండి. ఇవి ఏ పార్ట్ కా పార్ట్ వచ్చేస్తూ ఉంటాయి, అందరిళ్లలో ఉండేవేనండి ఇవి.
కాకపోతే కొద్దిగా బిగ్ సైజ్వి తీసుకున్నాను అనమాట అండి. ఇవి 4 పార్టులుగా ఉంటుంది కదండి. ఒక స్టాండు, తర్వాత మధ్యలో ఒక స్టిక్ లాంటిది, తర్వాత కుందు, దానిపైన ఉండే కిరీటం లాంటిది. మొత్తం ఇవి 4 పార్ట్లుగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ ప్రమిదలు కూడా చక్కగా పనిచేస్తాయండి. ఎందుకంటే మనం క్లీన్ చేసుకోవటం కూడా ఈజీ. ఆయిల్ చుక్క లాస్ట్ది అయిపోయేంత వరకు కూడా దీపం వెలుగుతూ ఉంటుందండి. అంటే ప్రమిదల్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అదేనండి. చక్కగా ఆయిల్ అంతా అయ్యేంత వరకు అది దీపం వెలుగుతూ ఉందా లేదా అన్నదే. ఇవి మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాడేవే అండి. ఇవి రెండు ఉండేవి. ఇదొకటి అదొకటి మిస్ అయిందండి. నేను సెంటిమెంట్గా ఈ కుందులే చానాళ్ళు నా పూజా మందిరంలో పెట్టుకునేదాన్ని. ఇదొక కుందు మిస్ అయింది, ఇంకొక కుందు మిస్ అయింది. అవి 2 అనమాట సెట్లు. ఈ సెట్లో ఒకటి, ఆ సెట్లో ఒకటి పోయింది. అయినా సరే అవి 2 అలానే వెలిగిస్తూ ఉండేదాన్నండి. ఉండండి, ఇవన్నీ ప్లేస్ సరిపోవట్లేదు మీకు చూపించడానికి, అందుకనే కొద్దిగా ఫ్రంట్కి పెడుతున్నాను అనమాట అండి. ఇవన్నీ ఇదేదో ఇత్తడి ఎగ్జిబిషన్ లాగా ఉన్నదండి ఇదంతా. చూసారండి, 2 ఇంచుమించు సేమ్ హైట్లే కానీ కొద్దిగా మోడల్ మార్పు. అవి ఎలా మిస్ అయినాయో మరి తెలియదు. అదొకటి ఇదొకటి మిస్ అయింది. మేము మా అత్తగారు ఇంట్లోంచి ఈ ఇంట్లోకి మారేటప్పుడు అప్పుడు మిస్ అయినాయి అనమాట అండి. ఇక అవే వాడుతూ ఉంటాను. ఈ ప్రమిదలు డజన్ సెట్ అండి. సాధారణంగా మనం ఎక్కువ దీపాలు పెట్టాలి అన్నప్పుడు మట్టి ప్రమిదల్ని వాడుతూ ఉంటాం కదా. నాకు ఈ ఇత్తడి ప్రమిదలు నచ్చి 2 డజన్లు నేను తీసుకున్నానండి. అంటే 24 దీపాలు ఒకేలాంటివి అనమాట. ఇవి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉన్నది. మట్టి ప్రమిదలు అనుకోండి, అది నల్లగా అయిపోతాయి, ఆయిల్ అయిపోతాయి, మళ్ళీ వాటిని తోముకోవటానికి ఉండదు, ఇన్ని కదా. కానీ ఈ ప్రమిదలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. నేను పూజ చేసుకునేటప్పుడు ఇవి ఫస్ట్ టైం కొనుక్కున్నప్పుడు కూడా అందరికీ చెప్పాను, ఇవి చాలా బాగున్నాయండి, కొనుక్కోండి అందరూ, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పాను. కార్తీక మాసంలో తీసుకున్నాను అనమాట అండి ఇవన్నీ. ఇవి 2 సెట్లు తీసుకున్నానండి. అంటే కార్తీకంలో మనం ఎక్కువ దీపాలు పెట్టుకోవాలన్నా, ఎప్పుడు పెట్టుకోవాలన్నా చక్కగా ఈ దీపాలని వాడేసుకోవచ్చు. ఇవి కూడా అండి లాస్ట్ ఆయిల్ అయ్యేంత వరకు కూడా చక్కగా నిలబడి వెలుగుతోందండి దీపం. చాలా బాగున్నది. ఇవి కూడా హ్యాంగింగ్ దీపాలు, ఇంకా వాడలేదండి. ఇవి ఒక సెట్ సంధ్యకి కూడా పంపించాను. ఇవి కూడా చైన్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే చైన్ తీసేసి ఇలా స్టాండ్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. హంస దీపాలకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, కానీ ఈ దీపాల్లో చక్కగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం పూజా మందిరానికి చక్కగా వేలాడేసుకునేలాగా కూడా పెట్టుకోవచ్చు, మామూలు స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు దాన్ని బిగించేసి. ఈ నార్మల్ మోడలే కానీ బాగుంటాయండి. ఇవి మామూలు ట్రెడిషనల్ మోడల్, అందరి ఇళ్లలో చూసినవే ఇవి. ఇంకా ఇవి నేను వాడలేదండి. మర్చిపోయాను, మొన్న ఎవరో కామెంట్స్లో పెట్టారండి, అమెజాన్ నుంచి ప్రమిదలు తెప్పించుకున్నాం బాగోలేదు అని చెప్పి. నేను అమెజాన్ లింక్ ఇవ్వలేదండి, నేను షాప్లో స్వయంగా చూసే కొనుక్కుంటాను. అందుకనే నేను ఇచ్చేది షాప్ లింకే అండి మీ అందరికి ఇచ్చేది. మర్చిపోయాను. ఇప్పుడు ఈ డజన్ ప్రమిదలు లోటస్ దీపాలు ఉన్నాయి చూడండి, కమల దీపాలు, అవి స్టాక్ వచ్చినాయి అంట. నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. అమెజాన్ది నేను ఇవ్వట్లేదండి, నాకు తెలియదు దాని గురించి. ఈ హ్యాంగింగ్ దీపాలంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. అవి కూడా చాలా రకాలు కొంటూ ఉంటాను. అంటే పూజకి ఎక్స్ట్రా అందాన్ని తెచ్చినట్లు అనిపిస్తాయండి అవి. పూజకి పువ్వులు, దీపారాధన, ఇవి 2 కదండి అందాన్ని నిండుదనాన్ని తెచ్చేది. మనం కొద్దిసేపు ఎక్కువసేపు పూజా మందిరం దగ్గర గడపాలి అని అనుకుంటే, చక్కగా అలంకరించుకుంటే మనం ఎక్కువసేపు పూజా మందిరం దగ్గర కూర్చుంటామండి.
ఇందాక హంస దీపాలు చూపించాను కదండి, అలాంటివే ఇవి గణేశుడి దీపాలండి. గణేశుడు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంటాయి, కాకపోతే వాటికి చైన్స్ ఉన్నాయి వేలాడేసుకోవటానికి, వీటికి ఉండవు. ఇలాగా ఇవి కేవలం అలంకారం కోసం అని చెప్పి ఇవి కొన్నానండి. అంటే ఉర్లీ బౌల్లో కానీ లేదా ఫ్లవర్స్ వేసి కానీ అలంకరించుకోవటానికి ఇవి బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ గణేష దీపాలను కూడా 2 తీసుకున్నాను. చూసానండి, డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంటాడు గణేశుడు. ఇలా పంచదీపాలు, ఇది కూడా 5 దీపాలతోటి ఉంటుంది. చాలా బరువుగా ఉంటాయండి ఈ దీపాలు. ఇవి కూడా 2. ఈ గణేష దీపాలని చాలాసార్లు అలంకరించానండి, మీరు చూసుంటారు. నేను త్రినాథ స్వామి పూజ చేస్తానండి, అందుకని ఈ కుందు కొనుక్కున్నాను. ఒకే స్టాండ్కి 3 ప్రమిదలు ఉన్నట్లుగా ఉన్నాయి. చాలా బరువుగా ఉంటుంది ఇది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పూజించే త్రినాథ మేళ అంటారు కదండి, త్రినాథ స్వామి పూజ చేస్తాను. దానికోసం నేను చెప్పి ఈ దీపపు కుందుని తీసుకున్నానండి. ఇది చాలా పెద్ద పెద్ద కుందులండి, ఆయిల్ కూడా చాలా పడుతుంది. ఇవి కూడా దీపపు కుందులే కానీ ఏదన్నా మేకుకి మనం తగిలించుకునేలాగా, అంటే సపోజ్ గుమ్మానికి అటు ఇటు పెట్టేలాగా, లేదు పూజా మందిరానికి అటు ఇటు తగిలించుకునేలాగా ఉంటాయి అన్నమాట అండి. అడుగున అలా ప్రమిదలాగా ఉంటుంది. డైరెక్ట్ దానిలో ఆయిల్ పోసే కన్నా అందులో ప్రమిద పెడితే చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా హ్యాంగింగ్ దీపం అండి. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఒక గణేశుడు ఉంటాడు, ఒక పెద్ద ఏనుగు తల ఉంటుంది, అడుగున ఒక దీపం ఉంటుంది అనమాట. అంటే మనం గుమ్మం పక్కన కానీ ఈశాన్య మూల కానీ గోడకి తగిలించుకోవటానికి చాలా అందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒకటి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా రకరకాల బరువుల్లో ఉన్న ఇత్తడివండి అన్నీను. ఇవన్నీ కూడా ఇత్తడి దీపాలే. వాటన్నిటికీ కూడా రకరకాల ప్లేట్లు కూడా ఉంటాయండి. చాలా దీపాలకి రకరకాల సైజుల్లో నాకు ఇత్తడి ప్లేట్లు కూడా ఉంటాయి. అంటే ఆ పెద్ద కుందులు పెట్టడానికేమో పెద్ద ప్లేట్లు, చిన్న చిన్న దీపాలు పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్లు, ఇలాంటివి కూడా నా దగ్గర చాలా ఉంటాయండి. సాధారణంగా ప్రమిదలు వెలిగించినప్పుడు అడుగున ప్లేట్ కానీ లేదన్నా ఆకు కానీ తమలపాకు అటువంటివి వేస్తే ఆయిల్ కింద పడే ఛాన్సెస్ ఉండవండి, నీట్గా కూడా ఉంటుంది. వీలైనంత మటుకు ప్లేట్లు పెట్టడం మంచిదండి. అలాగే కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు ఈ చిమ్నీని పెడతానండి. ఎందుకంటే రాత్రంతా వెలుగుతూ ఉండాలి అని అంటే గాలి వీస్తే అది ఘనమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకనే కామాక్షి దీపం ఎక్కువసేపు వెలగాలి అన్నప్పుడు ఈ చిమ్నీని కామాక్షి దీపం మీద పెడతాను. ఇవ్వండి, ఇలా ఒక ప్లేట్ పెట్టి కామాక్షి దీపాన్ని వెలిగించి అలా పెడతాం కదా, దానికి చిమ్నీని పెడతాను అనమాట. ఈ చిమ్నీలు మనకి జాడీలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు చూడండి, అక్కడ దొరుకుతాయండి. గ్లాస్ ముక్కలు అనమాట అవన్నీ. దాంతో అలా తయారు చేసింది. చక్కగా ఘనం అవ్వకుండా ఉంటుందండి. ఇది పెడితే చాలా, అంటే మామూలు ప్రమిదలకైనా మనం పెట్టుకోవచ్చు చిమ్నీలు. మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ వెలిగించరు కదా, ఇవన్నీ ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి. ప్రతిరోజు ఇవన్నీ వెలిగించాం కదండి. వీటన్నిటిని వాడిన తర్వాత శుభ్రం చేసి ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటానండి. అవి అవసరమైనప్పుడు నాకు ఏది కావాలో అవి తీసి పూజకి వాడుతూ ఉంటాను అనమాట అండి. రెగ్యులర్గా అయితే ఇక శంఖచక్ర దీపాలని ఉంచేసాను మందిరంలో, మిగతావన్నీ నాకు కావలసినప్పుడు తీసి వాడుకుంటూ ఉంటానండి. ఇవండి నా దగ్గర ఉన్న మొత్తం దీపపు కుందులు, ప్రమిదలు అండి. నేను ఒక్కోసారి ఒక్కో కుందుల్ని వాడుతూ పూజ చేసుకుంటూ ఉంటానండి. నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు పూజలో ఈ దీపాలు వెలిగిద్దాం అని అనుకున్నప్పుడు అవి తీసి వెలిగిస్తూ ఉంటానండి, అంతే. చూసారు కండి నా దగ్గర ఉన్న రకరకాల దీపపు కుందులు.
వాటిని రకరకాలుగా అలంకరించి పూజ చేసుకోవటంలో నాకెంతో ఆనందం, ఎంతో సంతృప్తి దొరుకుతుందండి. ఖాళీగా ఉన్నప్పుడంతా రకరకాల అలంకారాలు దేవుడికి చేసుకోవటం నాకు చాలా ఎనర్జీని ఇస్తుందండి. అది నాకు ఇంకా ఎటువంటి భయం లేదు అనే శక్తిని కూడా ఇస్తుందండి. ఒక్కో పూజకి ఒక్కో రకమైన కుందుల్ని వాడుతూ ఉంటానండి. మళ్ళీ అవన్నీ జాగ్రత్త చేసి పక్కన పెడుతూ ఉంటాను. నాకైతే భక్తి అంటే భగవంతునికి అలా కూర్చుని ఆయనకి కైంకర్యం చేయటం, అంటే అలంకరించటం, రకరకాల దీపాలను పెట్టడంలో నాకు ఎంతో ఆనందం దొరుకుతుందండి. నేను ఆనందంగా చేసుకునే నా పూజల్ని, ప్రతి ఒక్క పూజని మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అలానే ఈరోజు సరదాగా నా దగ్గర ఉన్న ప్రమిదలన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. నా దగ్గర ఉన్న ఈ ఇత్తడి దీపపు కుందుల కలెక్షన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ అండి.